సింగయ్య యాక్సిడెంట్ కేసు, వైసీపీ సందేహాలు, వీటికి సంబంధించినటువంటి సమాధానాలు. ప్రశ్న, వైసీపీ ప్రశ్న అడుగుతుంది, సింగయ్యను ఆటోలో తీసుకెళ్లారా, అంబులెన్స్లో తీసుకెళ్లారా అనేది వైసీపీ వాళ్ళు ఉన్నటువంటి అనుమానం. సో దీనికి సమాధానంగా గుంటూరు బైపాస్లోనే ఏటుకూరు సర్వీస్ రోడ్డు నుండి సింగయ్యని మొదట ఆటోలో తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో అంబులెన్స్ రావడంతో అందులోకి తీసుకెళ్లారు. ఆటోలో తీసుకెళ్లడం సరైనదా, అంబులెన్స్లో తీసుకెళ్లడం సరైనదా అనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నాం. ఇది సమాధానం. రెండు, అది ఏ వీడియోనా అనేదాన్ని కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు వైసీపీలో ఇది కత్తులు పట్టుకుని వేట కొడవాళ్ళని ఏటల దాకా నడుపుతున్నట్టు ఏదైతే బోకు బ్యాచ్ ఉంటారో, ఇది ఆ బజార్లను తిరిగే బోకు బ్యాచ్ గాళ్ళు ఎవడైతే ఉంటాడో వాడికి సమాధానం, అది ఏ వీడియోనా అంటే అది వీడియో ఏ ద్వారా రూపొందించినది ఏ వీడియో అయితే ఏ అని అడగండి, నిజం చెప్తుంది. అది ఏ వీడియో అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయమనండి ముందుగా. ఆ సమయంలో సాక్షి ఎందుకు లైవ్ ఆపేసిందో అడగండి. 14 ఏళ్ళుగా జగన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ పోలీసుల ముందు అవును మా కారు గుద్దింది అని ఒప్పుకున్నాడు. 3, Z+ సెక్యూరిటీ ఉన్న జగన్కు రోప్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? సమాధానం దీనికి, Z+ సెక్యూరిటీ మొత్తం జగన్తోనే ఉంది. జగన్కి అనుచరుల వాహనాలకు పరిమితమైన పర్మిషన్ మాత్రమే పోలీసులు ఇచ్చారు. అలాగే రోప్ పార్టీ భారీ బందోబస్తు అన్నీ సత్తెనపల్లి మొదట్లోనే ఏర్పాటు చేశారు. కానీ జగన్ పర్మిషన్ లేకుండా దారి పొడవున వైసీపీ చెప్పి 3 జన సమీకరణ చేసి వారికి అభివాదం చేస్తూ ప్రదర్శన అంటే రోడ్ షో చేస్తూ కారు కింద వేసి సింగయ్యను చంపేశారు. ఇది 3. 4, కారు నడుపుతోంది, జగన్కు సంబంధం ఏమిటి అనేది చెప్తున్నారు. సో ఇందులో సెక్షన్ 105 BNS 105 జగన్ మీద ఎందుకు పెట్టారు అనేది అడుగుతున్నారు. సో సమాధానం చెప్తా వినండి. అసలు జగన్కు పోలీసులకు పరిమితమైన పర్మిషన్ ఇచ్చారు. ర్యాలీలు, జన సమీకరణలు దారి పొడవున వద్దు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని పోలీసులు ముందే చెప్పారు. కానీ వాటిని పక్కన పెట్టి భారీ ర్యాలీ చేస్తూ జన సమీకరణ చేసి బయటికి వచ్చి అభివాదం చేస్తూ కారు ఎక్కించి సింగయ్య సావు కారణమయ్యారు. అందువల్ల జగన్ మీద భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 105 కింద కేసు పెట్టారు. ఇది 5వ ప్రశ్నకి సమాధానం. ముందు SP వేరే వాహనం అని చెప్పారు, మళ్ళీ జగన్ వాహనం అని ఎందుకు అంటున్నారు? సమాధానం, స్థానికంగా జగన్తో పాటు ఉన్న వైసీపీ నాయకులు కార్లు నెంబర్తో సహా ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని అక్కడ పోలీసులు SPకి చేరవేశారు. ఆయన ప్రెస్ మీట్లో అదే చెప్పారు. వైసీపీ నాయకులు ఇచ్చిన కారు నెంబర్ వానర్ డ్రైవర్ను విచారణ చేసిన తర్వాత అది తప్పు అని తేలింది. ఇప్పుడు పూర్తి నిజాలు బయటపడ్డాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరిన్ని ప్రశ్నలు మీ మనసులోకి వస్తే లేదా సాక్షి మరిన్ని ప్రశ్నలు వేస్తే బాబాయ్ గుండుపోటుకి గొడ్డల పోటుకి చాలా తేడా ఉంది అని గమనించగలరు. సో ఇది చెప్పగలిగినటువంటి ఆన్సర్స్. ఇక్కడ ప్రధానంగా మనం చూద్దాం. మొదట 5 అడిగిన ప్రశ్నలకి వీటి సమాధానాలు అయితే, గుండెపోటుకి గొడ్డల పోటుకి తేడా అనంటే, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి బై రోడ్డు వెళ్ళేదాకా లేదా ఎందుకు వెళ్ళారు అనేది ఒకటి ప్రశ్న. గుండెపోటుతో చనిపోయారని చెప్పని మొదటిగా సాక్షిలో వైసీపీ నేతలే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. మరుసటి రోజు చంద్రబాబు నాయుడు హెడ్డింగ్ పెట్టి నారాసుర రక్త చరిత్ర అని పెద్ద గొడ్డలు చేతికిచ్చి వేసినటువంటి ఆర్టికల్. దీనికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ విజ్ఞులైనటువంటి వాళ్ళకి ఆలోచనకి అర్థమవుద్ది. బజారు గాళ్ళకి, బోగ్ గాళ్ళకి, ఏట కొడవళ్ళ పట్టుకుని ఫ్లెక్సీలకి
తలకాయ వేటపోతులు తలకాయలు బలిచ్చి రక్తార్పణ చేసేవాడికి ఇవి అర్థం కావు. వాడు అర్థం చేసుకోలేడు. భారతీయ న్యాయ సంహిత ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి వద్దన్నది చేశాడు, పోలీసులు కాదన్నది చేశారు. Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తికి పార్టీ ఇచ్చారు. ఎక్కడిచ్చారు? ఎక్కడ వరకైతే ఆయనకు అనుమతి ఇచ్చారో, ఎన్ని వాహనాలకైతే అనుమతి ఇచ్చారో అన్నిటికీ అక్కడ వరకు. అన్ని వాహనాలకి అనుమతి ఇవ్వలేరు కదా. అసలు ఎక్కడి వరకు వెళ్ళాడు ఆయన? ఎక్కడి వరకు పర్మిషన్ ఉంది? ఎక్కడి వరకు వెళ్ళాడు? ఎన్ని వాహనాలకు పర్మిషన్ ఉంది? ఈరోజు చనిపోయినటువంటి సింగయ్య గురించి బాధపడడం మానేశారు. సింగయ్య గురించి బాధపడటం మానేసి కొత్త అంశాన్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. కొత్త అంశం ఏంటి అంటే ఇక్కడ అసలు సింగయ్య రోడ్డు మీద నేరం అన్నట్టుగా సాక్షి ఈరోజు రాసినటువంటి మనస్సాక్షి లేకుండా రాసినటువంటి అంశం ఒకటి, జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు వీడియో ద్వారా ధృవీకరణ. ఇది జరిగింది. జగన్పై కేసు నమోదు పెద్ద కేసు కాదు, అంటే మనస్సాక్షి లేదు, అసలు పెద్ద కేసు కాదు. కానీ చట్టం దృష్టిలో ప్రత్యక్ష దోషి కాకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యక్ష దోషి జగన్మోహన్ రెడ్డి కాకపోవచ్చు. కానీ ప్రమాదం జరిగాక బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా అక్కడ పడేసి పోవడమే సమాజంలో దోషిగా నిలబెడుతుంది. గుద్దిన వెంటనే లేదు, గుద్దడానికి కారణం గుద్దిన వెంటనే ప్రాణం పోలేదు కాబట్టి గుద్దిన వారు తప్పు లేదు. కానీ గుద్దడానికి కారణం ప్రభుత్వం సరైన భద్రత కల్పించకపోవడం మాత్రమే అన్నట్టు సాక్షి ఈరోజు మనస్సాక్షి లేకుండా వ్యవహారం. అసలు వద్దురా బాబు నువ్వు అక్కడికంటే వెళ్ళడం నేరం కాదా? అసలు అదెందుకు ప్రస్తావన తీసుకురావట్లా? అసలు వద్దన్న చోటకి కదా వెళ్ళాడు, చెయ్యొద్దన్నది కదా చేశాడు. అది మీరు చట్టాన్ని వ్యతిరేకించడం అవుతుంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను ముందే కదా చెప్పారు. రైట్. సో ఓవరాల్గా అజ్ఞాతంతో నిండిపోయినటువంటి సాక్షికి కానీ, అజ్ఞానంతో కూడుకున్నటువంటి బోగ్గాళ్ళకి కానీ నా సైడ్ నుంచి ఇచ్చేటువంటి ఆన్సరు. దట్స్ ఆల్.